మనం అందరము తోటలో ఉందాం. తోటలో ఉన్నటువంటి వారిని బయటికి లాగేయడానికి సాతానుడు ఎప్పుడు గేలం వేస్తూ ఉంటుంటాడు. అది మాత్రం మర్చిపోకండి. బాగున్న కుటుంబాలను, తోటలో చాలా పచ్చగా ఎదుగుతున్న కుటుంబాలను పాడు చేయడానికి సాతానుడు ఎప్పుడు గేలం వేస్తూ ఉంటుంటాడు. బలైపోకుండా దేవుని సన్నిధిలో ఆధ్యాత్మికంగా బలపరచబడదాం. మనం ఏ పాఠం నేర్చుకున్నాం గత వారం? ఈ వారం నువ్వు తోటలో ఉంటావా లేక అడవిలో ఉంటావా? చెప్పండి, మనం ఎక్కడ ఉందామో చెప్పండి. ఆఖరిగా పరిస్థితి బాగోపోతేనో, బాగోపోయినా తోటలోనే, బాగున్నా తోటలోనే. ఎలాగున్నా దేవుడి పాదాలు ఎదురే మన జీవితాలు. ఎలాగున్నా మన కుటుంబాలు దేవుని యొక్క పాద సన్నిధిలోనే ఉంటే దేవుడు విడిచిపెట్టడు. దేవుడు విడిచిపెట్టడు. ఈరోజు బాగోకపోవచ్చేమోగాక, రేపు నీకు ఒకవేళ అనుకూలంగా ఉండకపోవచ్చేమో గాక, బహుశా నేను పరీక్షించడానికేమో అనేటువంటి భావనతో దేవుని విడిచిపెట్టొద్దు. దేవుని పాద సన్నిధిలో ఉందాము, దేవునిలో కట్టబడదాము.